హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను కేరళ స్టైల్లో ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మనము కుకింగ్ పర్పస్ యూజ్ చేయొచ్చు, స్కిన్ కేర్గా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఏంటి అంటే మన పారాచూట్ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తాంగా, దానికి ఇంకా దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఒకసారి మీరు ఈ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ దీనికి కావాల్సినవి ముదిరిన కొబ్బరికాయ అంటే పాత కొబ్బరికాయ అంటారుగా అవి ఒక 2 తీసుకున్నాను నేను పెద్దవి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని స్మూత్ పేస్ట్‌లా చేయాలి. మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందు నుంచి ఇవి కొబ్బరిని స్క్వీజ్ చేసి మనము కొబ్బరి పాలను తీయాలన్నమాట. సో ఈడ మందపాటి పాత్ర తీసుకోవాలి ఒకటి. మనము కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడానికి ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తామో అది మందంగా ఉండాలి కొద్దిగా. అండ్ నెక్స్ట్ ఇలా మొత్తం కొబ్బరిని స్క్వీజ్ చేసి కోకోనట్ మిల్క్ని తీయాలి. కొంచెం మనము పాత కొబ్బరి అయితేనే ఆయిల్ ఎక్కువగా వస్తుంది. అదే కొత్త కొబ్బరి అంటే ఆయిల్ ఇంత రాదు. సో ఇలా స్క్వీజ్ చేయాలి. సో ఇలా స్క్వీజ్ చేయగా ఇన్ని పాలు వచ్చాయి హాఫ్ వరకు. తర్వాత మళ్ళీ మనము స్క్వీజ్ చేసిన కొబ్బరి ఉంటుంది కదా, అది తీసుకొని అందులో 2 లేదా 3 కప్పుల వాటర్ వేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ పాలని తీయాలి, కొబ్బరి పాలని. సో ఇలా స్క్వీజ్ చేసిన తర్వాత పాలు ఫుల్ వరకు వచ్చాయి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టి మరిగించాలి. ఇలా స్టవ్ మీద పెట్టి మరిగించాలి. మనం పాలనైతే ఎలాగా మరిగిస్తామో అలాగే. ఇవి కాస్త వేడెక్కగానే పగిలిపోతాయి. మనం పాలు విరిగినప్పుడు ఎలా ఉంటాయో సేమ్ అలాగే విరిగిపోతాయి. సో ఇలా చిన్నగా పెట్టి చూసారా, విరిగిపోయాయి పాలు. మనము రెగ్యులర్గా పాలు యూజ్ చేస్తాక అవి ఇలా విరిగిపోతే ఎలా ఉంటాయి, ఇవి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి. సో చూడండి ఇలా. ఇప్పుడు హాఫ్ వరకు వచ్చాయి చూసారా, అలా విరిగిపోయిన పాలని అలాగే ఉంచుకొని ఎన్ని నిమిషాలంటే ఒక 30 to 40 మినిట్స్ సిమ్లో పెట్టి మరగనివ్వాలి. అడగంటకుండా ఊరికే కలుపుతూ ఉండాలి. సో ఆయిల్ రిలీజ్ అవుతుంది పక్కలకి, చూసారా సైడ్స్కి ఆయిల్ వస్తుంది. సో ఇంకొక 10 మినిట్స్ పెట్టాలి దీన్ని. ఇంకో 10 నిమిషాల తర్వాత ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చేస్తుంది. సో కొబ్బరి పీచు పదార్థం అయితే ఏదైతే ఉందో అది మొత్తం కిందికి వెళ్తుంది. ఆయిల్ సైడ్స్కి వచ్చేసింది. అడుగు మందంగా ఉన్న పాత్ర పెట్టుకుంటే కనుక మాడిపోదు, కోకోనట్ ఆయిల్ కలర్ చేంజ్ అవ్వదు. సో ఇప్పుడు ఇది ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఆయిల్ని వడకట్టుకోవాలి. ఇలా ఒక గాజు పాత్ర తీసుకోవాలి, ప్లాస్టిక్ దాంట్లో కాకుండా. వేడిగా ఉంటుంది కాబట్టి ఒక గాజు జార్ తీసుకొని అందులో టీ జల్లెడతో కానీ వలగట్టుకోవాలి కోకోనట్ ఆయిల్ని. తర్వాత మిగతా కొబ్బరి ఉంటుంది దాన్ని ఆయిల్ని స్క్వీజ్ చేయాలన్నమాట. సో ఇదండి ప్యూర్ కోకోనట్ ఆయిల్ ప్రిపరేషన్. చాలా బాగుంది, స్మెల్ మాత్రం చాలా బాగుంది. ఇది కుకింగ్ వంటలు యూజ్ చేయొచ్చు, ఇంకా మనం స్కిన్ కేర్కి కూడా యూజ్ చేయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇది ఈరోజు వీడియో. అండ్ నెక్స్ట్ మీరు ఇంతవరకు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.